ప్రైజ్ లార్డ్. సో లాస్ట్ సండే ఈ టైంకి నేను హాస్పిటల్లో ఉన్నా. బట్ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి సంఘంతో కలిసి ఉండే కృపను దేవుడిచ్చాడు. సో ప్రార్థన చేసిన మీ అందరికి కూడా వందనాలు. హల్లెలూయ. ఒక్క నిమిషం ఒక మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడ గొప్ప దేవ నాయన, మరి ఈ దినమున ప్రభువా మీరు సంఘంతో ఏం మాట్లాడాలనుకున్నారో ప్రభువా నేను అవుతానైనా మరి మీరు మాట్లాడమని అడుగుచున్నాము. వ్యర్థమైన మాటలే కానీ నేను అవును తండ్రి ప్రభువా, నీ ఆత్మ నుంచి కానీ మాటలే కానీ రాకుండానట్లు ప్రభువా మీరు సహాయం చేయండి. మా నోటిని ప్రభువా మీ బూరగా వాడుకోమని అడుగుతుంటున్నాము. ఏ మాటలైతే ప్రభా చెప్పబడతాయో ప్రభా, మాట్లాడబడతాయో ప్రభా, అవి నిన్ను మహిమపరిచే విధంగా ఉన్నట్లు సహాయం చేయండి. అవును తన నా సహాయం చేయమని అడుగుతున్నాం, నడిపించమని అడుగుతుంటున్నాం. ఎస్ లార్డ్ ప్రభా. అవును తన నాకు స్పెషల్ ఏ అర్హత యోగ్యత లేకపోయినా ప్రభా నేను ప్రతిసారి నువ్వు నేను కృపతోని నీ కృప ద్వారా ప్రభా మరి నిలబెట్టి వాడుకున్నది నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నేను అవును తన నీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. మా అందరితో మీరు మాట్లాడి ప్రభా మీ వాక్యం మాలో ఫలించలాగిన, మనుషుల మాటలు కాదు ప్రభా అయినా మీ మాటలు మాలో ఫలించలాగిన సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఒక పాట పాడుకొని తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా. సియోనులో స్థిరమైన పునాది నీవు, స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే
దరిదాపులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమా యెరూషలేము. సంఘ ప్రతిరూపము పరమా యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనేనా నివాసము నిత్యము ఆనందమే. నీతోనేనా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఎక్కడ ఉండవంట కన్నీరు కలతలు, ఏవి ఎక్కడ ఉండవు? పరలోక రాజ్యం కదా. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది. హల్లెలూయా. ఈ మాట విన్నాం కదా. ఎప్పుడు విన్నాం? జనవరి 1 రోజు కదా. మరి ఆ సంఘానికి వచ్చిన వాగ్దానాలు ఇది కూడా ఒకటి. హల్లెలూయా. సో ఏంటంట? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది. హల్లెలూయా. దేవుని రాజ్యము మనకు అనుగ్రహించడానికి ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైందంట. ఇది వాగ్దానం. అయితే ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్తాడో ఆ మాట నెరవేర్చబడడానికి సమయము కాలం ఉంటుంది. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, నాకు ఒక కళ వచ్చిందని చెప్పి. ఆ కళ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో అనమాట. ఆ కళ ఎట్లా ఉండే అంటే, నేను ఒక పొలం లాంటి దాంట్లో విత్తనాలు నాటుతున్నాను. విత్తనాలు నాటి వెంటనే తవ్వి చూస్తున్నానంట. అయ్యో ఇంకా రాలేదని. సో ఒకవేళ విత్తనం నాటిన తర్వాత ఏం చేయాలి? వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకపోతే వచ్చేస్తుంది అది స్ప్రౌట్ అవ్వడానికి, మొలకెత్తడానికి ఏం చేయాలి? కొద్ది సమయం ఉంటుంది. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క సమయం ఉంటుంది అనమాట. ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది అది స్ప్రౌట్ అవ్వడానికి. ఆ స్ప్రౌట్ అయ్యే వరకు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. సో దేవుడు నా ఇంపేషన్స్ గురించి, అంటే వేచి ఉండడం గురించి నాతో మాట్లాడాడు. నేనే అనుకున్నా, అరే అట్లెట్లా వస్తుంది పెట్టిన వెంటనే, లేకపోతే పెట్టిన ఒక్క రోజులోనే మొలక ఎట్లా వస్తుంది, నేను ఎట్లా వెయిట్ చేస్తున్నా అని నేనే మరుసటి రోజు దాని గురించి నవ్వుకున్నాను అనమాట. అంటే దేవుడు నా ఇంపేషన్స్ గురించి, ఎదురు చూడకుండా ఉండడం గురించి మాట్లాడుతున్నాడు అనిపించింది. సో ఇక్కడ ఏంటంట, దేవుని వాగ్దానం ఉంది. చిన్న మంద ఏమంటున్నారు? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది. ఎవరికంట? మీ తండ్రి. ఎవరు? మీ తండ్రి. సో ఇక్కడ మనం చూస్తే దేవుడికి ఆయన రాజ్యము మనకివ్వడం ఇష్టమైందంట. అది ప్రామిస్. తన రాజ్యాన్ని మనకివ్వడం ఇష్టమైందంట. ఇంకొక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ అధ్యాయం 2 నుంచి 6వ వచనం వరకు చూద్దామా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీకోసం స్థలం సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను అంటాడు. హల్లెలూయా. సో ఇక్కడ మీకు తండ్రికి ఏంటి? మీకు రాజ్యం ఇచ్చుట ఆయనకి ఇష్టం అన్నమాట. మనకి రాజ్యం, ఆయన రాజ్యం ఇవ్వడము ఇష్టం. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారు? నేను వెళ్తున్నాను ఎందుకు? మీకోసము స్థలము సిద్ధము చేయడానికి. అక్కడ తండ్రి కుమారుడు కూడా ఇక్కడ అంటున్నాడు. పరిశుద్ధాత్మ మన రెవల్యూషన్లో చూస్తే మనని వధువుగా సిద్ధపరిచి తీసుకెళ్ళడానికి మరి యేసుప్రభు రాకడ కోసం మనం సిద్ధపరిచి ఆయన కూడా మనకు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనని ఎక్కడికి చేర్చడానికి ఇష్టపడుతున్నారు? తండ్రి ఒక మాట చెప్పాడు, కుమారుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు యేసయ్య, ఇక్కడ మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సో ఇక్కడ చూస్తే వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. ఎందుకు? మనం ఆయన నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికి. హల్లెలూయా. సో అది తండ్రికి ఇష్టమైందంట. అదేదో తప్పదు కదా అని చేయడం కాదు. మన గురించి ఎంతో మనని ప్రేమించి మనం చూస్తాం కదా, అందరికీ తెలిసిన వాక్య భాగమే. మరి రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ విన్నే వాక్య భాగం ఏంటి? దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితే వాళ్ళు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. సో మనని ఎంతోగానో ప్రేమించాడు దేవుడు, కాబట్టి మన కోసం ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ చూస్తే దేవుని రాజ్యము లో ప్రవేశించడం అంటే అది ఉట్టిగా అయిపోదు, కాకపోతే ఒక ప్రాసెస్ ఉంటుంది. అబ్రహాంకి వాగ్దానం ఏ సంవత్సరంలో వచ్చింది? కుమారుడు గురించి ఏ ఇయర్లో? ఎన్ని సంవత్సరాల వయసు? 75. ఎప్పుడు నెరవేరింది? అయితే మధ్యలో అబ్రహాం కొన్నిసార్లు నిరుత్సాహపడ్డట్టు పడిపోయినట్టు మనం చూస్తాం. దేవుడు తనతో 13 సంవత్సరాలు మాట్లాడకుండా ఉండడం మనము చూస్తాం. కానీ వాగ్దానం ఆ ప్రాసెస్లో దేవుడి పైన విశ్వాసం ఉంచి దేవుడిలో కొనసాగుతూ ఉండడం మనం చూస్తాం ఇక్కడ అబ్రహాంని. సో దేవుడు వాగ్దానం ఉంటుంది మనందరి జీవితంలో. అది మరి మనం కొన్నిసార్లు ఏంటంటే వెంటనే మనం అనుకున్న సమయంలో అది నెరవేరినప్పుడు మనం ఏమవుతామంటే డిసప్పాయింట్ అయిపోతాం, డిస్కరేజ్ అయిపోతాం. కానీ ఇక్కడ దేవుడి చిత్తం అది, తండ్రి చిత్తం అది, మనము ఆయన రాజ్యంలో ప్రవేశించడం, అది మనకివ్వడం ఆయనకి ఇష్టం అంట. అయితే యేసుప్రభు అన్నాడు, నేను వెళ్తున్నాను ఎందుకు? నేను మీకోసం స్థలము సిద్ధపరుస్తాను. కానీ ఆ స్థలానికి చేరడానికి ఏంటి మార్గము? మనందరికీ తెలుసు. ఏమంటాడు యేసుప్రభు? నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఆయనే వెళ్ళి స్థలం సిద్ధపరిచి ఆయనే మార్గంగా ఉంటారు. అదే అంటారు కదా, ఆయన్నే మూలరాయి తలరాయి అంటారు. ఆయనే ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్, అంటే మన విశ్వాసంకు కర్త, దాన్ని కొనసాగించేవాడు, దానికి అంతం కూడా ఆయనే. అందుకే అంటారు, నేనే ఆల్ఫా ఒమేగా, ఆది అంతం. సో మనని ఆయన దగ్గర చేర్చుకోవాలనే ఉద్దేశం ఆయనదే, చేర్చడానికి స్థలం సిద్ధపరిచేది ఆయనే, మనని ఆ స్థలానికి తీసుకెళ్ళేది కూడా ఆయనే. మనం ఏం చేయాలి మరి? ఆ రాజ్యం గురించి కొన్ని విషయాలు తెరుచుకుందాం, మళ్ళీ తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. 1 కొరింథీ 4:20 చూడండి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. సో దేవుని రాజ్యం ఏంటంట? మాటలు కాదు కానీ శక్తి అయిందంట. హల్లెలూయా. మాటలు కాదు, శక్తి అంట. తర్వాత రోమా 14:17 మనకు అందరికీ ఈ వాక్యం తెలిసిందే. పాట కూడా పాడతారు, సండే స్కూల్ పాట ఒకటి ఉంటుంది కదా, నీతి సమాధానం ఆత్మలో ఆనందం ఇదే దేవుని రాజ్యం అని పాడతాం కదా, చదువా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం భోజన పానం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమైంది. హల్లెలూయా.
సో దేవుని రాజ్యం అనేది ఈ లోక రాజ్యం లాంటిది కాదు. ఇక్కడ చూస్తే చాలామంది యేసు ప్రభువుని వెంబడించినప్పుడు ఆయన రాజుగా ఆయన చేసేద్దాం అనుకుంటారు. ఎందుకు తెలుసా? ఆయన 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతం చేశాక ఏమనుకుంటారు చాలామంది, చాలా ఈజీగా రాజు అంటే ఏం చేస్తాడు, ప్రజలకి ప్రొవైడ్ చేస్తాడు. ఇంకా జీసస్ వెంబడిస్తే చాలా ఇంకా ఈజీ అనుకున్నారు. ఎందుకంటే ఏ పని చేసే ఇది ఉండదు, ఎందుకంటే ఆయన అద్భుతం చేస్తాడు, కూర్చొని తినచ్చు అనుకున్నారేమో. అయితే చాలామంది ఆయన వెంబడించి ఏమనుకున్నారని రాజుగా చేయాలనుకున్నారంట. అయితే ఏం చేస్తారు, యేసుప్రభు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ పరలోక రాజ్యము మనం అనుకున్నట్లు కాదు, భోజన పానములు కాదు, లేకపోతే మనం అనుకున్న విధంగా కాదు. కానీ దేవుని శక్తి అయింది, నీతి సమాధానం పరిశుద్ధాత్మల యందలి ఆనందమైంది. ఈ రాజ్యాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఆయనకి ఇష్టమంట. మనకి దేవుడు నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఇష్టపడట్లేదన్న క్వశ్చన్ లేదు. ఎందుకంటే అది వాగ్దానం. దేవుడు భయపడకు చిన్న మంద, నేను తండ్రి రాజ్యం మీకు ఇవ్వడానికి ఏంటి, ఆయనకి మీ తండ్రికి ఇష్టమైంది. తండ్రి ఆలోచన ప్రణాళికలో మనం అందరం ఉన్నాం. ఆలోచన ప్రణాళికలో మనం అందరము కూడా ఉన్నామన్నమాట. సో దేవుడు నాకు ఏ వాగ్దానం చేయట్లేదంటే ఈ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నాకు ఏ వాగ్దానం తెలియదు అంటే ఈ వాగ్దానము మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి, తండ్రి రాజ్యంలో మనం చేర్చుకోవడానికి ఆయనకి ఇష్టము. నేనంటే ఇష్టం లేదు అనేది లేదు. దేవుడు అబద్ధాలు ఆడాడు కదా, దేవుడు మనుషుడు కాదు అబద్ధాలు ఆడడానికి అని ఉంటుంది. సో దేవుడు మనిషి కాదు అబద్ధాలు ఆడడానికి. సో ఆయన చిత్తము ప్రణాళిక ఏంటంటే మనం ఆయన సంపూర్ణ చిత్తం నెరవేర్చాలి. ఆయన మన కోసం చేసిన మంచి క్రియల్లో మనం ఉండాలి. ఆయన రాజ్యమును మనము అంగీకరించాలి. అయితే ఆయనకేం అధికారం ఉంది ఇవ్వడానికంటే మనకు తెలుసు. ఆయన మరి భూమి ఆకాశం పైన ఆయన అధికారం కలడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అయితే ఇంకా ఆయనకు అధికారం ఉన్న వ్యక్తి ఎవరు? యేసుప్రభు అధికారం ఉన్న ఆయన ఉట్టిగా చెప్పలేదు. కానీ ఆయనకి ఏమన్నాడు? 28:18 మరొకసారి చదవమా మెల్లగా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సో యేసుప్రభు ఏమన్నాడు? పరలోకమందును భూమి మీద ఆయనకి సర్వాధికారం ఇవ్వబడిందంట. హల్లెలూయా. ఆయనకు సర్వాధికారం ఉంది. మనకి వాగ్దానం చేసిన ఆయన ఉట్టి మనిషి కాదు. ఇప్పుడు ఎవరో ఏదో మన వాగ్దానం చేస్తే ఫస్ట్ మనం ఏం గేజ్ చేస్తాం? ఎవరైనా ఎంత తెలివి లేని వాళ్ళైనా ఒకళ్ళు ఎవరైనా ఒక మాట ఇచ్చారనుకో, వీళ్ళకి ఆ మాట నెరవేర్చడానికి సత్తా ఉందా లేదా చూస్తారా? లేదా? చూస్తాం కదా. ఒక మాట ఇస్తే ఎవరైనా ఉట్టుటి మాటలంటే వీళ్ళ ముఖం వీళ్ళేం చేస్తారు అనుకుంటాం. అది సహజం, అది కదా. వీళ్ళు అంటున్నారు కానీ వీళ్ళకి అంత ఉందా, అంత లేదులే అనుకుంటాం. కానీ ఇక్కడ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏంటి? ఆయన భూమిపైన ఆకాశం పైన సమస్తం పైన ప్రభు. ప్రకటన గ్రంథం 19:16 ఉంటుంది. తీయకలేదు కానీ మనందరికీ తెలిసిన వాక్య భాగం అది. ఆయన ఎవరు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇంకా ఇందాక మరి బ్రదర్ చెప్పిన వాక్యం కూడా లూకా సువార్త 3:17-18 చూద్దామా. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదేం ఆయన చాట ఆయన చేతిలో ఉందంట. ఆయన ఏం చేస్తాడంట? ఆయన కళ్ళని బాగా శుభ్రం చేస్తాడంట. నేను మళ్ళీ దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రదర్ చెప్పారు కదా. సో అది ఆయన బాగా శుభ్రం చేసి ఏం చేస్తాడంట? పొట్టుని మరి ఆ గోధుమలు వేరుగా చేసి పొట్టుని కాల్చివేస్తాడంట. ఏదైతే ఆయనకు ఫలవంతంగా ఉండదో దాన్ని తీసి పాడేస్తాడు.
ఆయన ఏది కూడా వేస్ట్ చేయడు. మనకు తెలుసు, ఐదు రొట్టెలు 2 చేపల అద్భుతం చేశాక ఏం చేస్తారు ఆయన? మిగిలిన ఆహారాన్ని, మనకు అంత అద్భుతం చేసే శక్తి ఉంటే పడేసేయండి, ఏం పర్వాలేదు, నేను రేపు ఇంకా చేస్తా అంటాం కదా. నేనైతే అట్లనే అంటానేమో, ఇంకా కావాలంటే చేసుకున్నాం, ఇదేముంది ఆఫ్టర్ ఆల్ పడేసేయండి అంటాం, వదిలేసేయండి అంటాం. కానీ ఆయన ఏం చేస్తాడు? చక్కగా జాగ్రత్తగా వాళ్ళ శిష్యులకి ఏం చెప్పాడు? మిగిలినవన్నీ ఎత్తమంటాడు. ఎంత వచ్చిందంటే అది 12 గంపలు. దేవుడు ఏది కూడా వేస్ట్ చేయడు. వేస్ట్ అయిన దాన్ని ఏం చేస్తాడంట? ఆయన కాల్చేస్తాడు. పనికిరాని ప్రతి తీగని ఏం చేస్తాడంట? కట్ చేసేస్తాడు. మంచి గార్డెనర్, మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడు? పనికిరాని తీగలను కట్ చేస్తాడు. ఎందుకంటే ఆ పనికిరాని తీగ ఏం చేస్తుందంట? వేరే వాటిని కూడా ఫలించకుండా అడ్డుపడుతుంది. సో పనికిరాని వాటిని కట్ చేసి వేసేస్తాడు. ఆయన సర్వాధికారి, ఆయనకి సమస్తము ఆయన కింద ఉంది. మళ్ళీ అది తండ్రికి ఇష్టమైంది ఆయన పాదాల కింద పెట్టడానికి ఆయనకి సమస్తం పైన అధికారం ఇచ్చాడు దేవుడు. తర్వాత ఆయన చాట ఆయన చేతిలో ఉందంట. అదేంటంట? అది పొట్టుని గోధుమలు వేరుపరిచి ఆ పొట్టుని అగ్నిలో కాల్చేస్తారు. ఆ కళ్ళనైనా శుభ్రస్తారు. అందుకే ఏమంటారు? తీర్పు ఎక్కడ ఆరంభమవుతుందంట? దేవుని ఇంట్లోనే. అదేది దేవుని ఇల్లు? సంఘము. సో ఇక్కడే ఆరంభమవుతుంది. ఇక్కడే వేరుపరచడం అనేది ఇక్కడే ఆరంభమవుతుంది, ఎక్కడో కాదు. సో దేవుడి రాకడ మరి త్వరలో ఉందని ఎన్నో సైన్స్ మనం చూస్తున్నాం, ఇది మనం చూస్తున్నాం. సో ఆ విభజన, ఏమంటారు, ఆ వేరుపరచడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సంఘంలోనే ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. నిజంగా మంచి ఏమంటారు అధికారి అయితే ఏం చేస్తాడు? తన వాళ్ళతోనే ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటాడు. తన వాళ్ళనే ఫస్ట్ సరి చేసుకుంటాడు. సో ఇక్కడ చూస్తే దేవుడే తన ఇంటినే ఫస్ట్ సరి చేస్తున్నాడు, తన ఇంటినే ఫస్ట్ చేస్తున్నాడు. లోకంని తీర్పు తీర్చి తర్వాత సంఘం వైపు రావట్లేదు. ఎందుకంటే అట్లా చేస్తే దేవుడు చాలా పార్షియల్ అంటాడు. అందుకే ఫస్ట్ ఏం చేస్తున్నారు? తన సంఘముతోనే ఫస్ట్ డీల్ చేస్తున్నాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన మనుషులైతే అన్యాయం చేస్తారేమో, కానీ దేవుడు మాత్రము ఎప్పుడు కూడా అన్యాయమైన తీర్పు ఆయన తీర్చాడు. ఆయన విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడంట. కానీ ఎట్లా తీర్పు తీరుస్తాడంట? ఆయన నీతిని బట్టి. మనము ఇందాక కూడా మెన్షన్ చేశారు కదా, దావీదుని ఎంచుకున్న సమూయేలు వంటి ప్రవక్తనే ఆయన ఏం చేస్తాడు? చూసిన దాన్ని బట్టి వెళ్ళాడు. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుడు పై రూపాన్ని చూడాడు, కానీ ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ఆయన హృదయానికి నచ్చిన వాడు ఒకడున్నాడు. ఎక్కడో మనుషుల చేత తృణీకరింపబడి ఎక్కడో ఉండి గొర్రెల్ని కాసుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెల్ని కాసుకున్న దావీదుని దేవుడు చూశాడు. దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు. ఏమన్నాడు? తన హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. సో దేవుని రాజ్యము విషయాలు ఈ లోకపరమైన రాజ్య విషయాల కన్నా వేరుగా ఉంటాయి. అది మనందరికీ తెలుసు, కానీ కొన్నిసార్లు మనము గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. దేవుని రాజ్య విషయాలు ఈ లోక రాజ్యం విషయాల కన్నా వేరుగా ఉంటుంది. సో శిష్యులు కూడా ఏమనుకున్నారు? వాళ్ళు చెదిరిపోవడానికి ఒక కారణం ఒకటి ఉండొచ్చు. ఏంటి? వాళ్ళు అనుకున్నారు, యేసుప్రభు మరి ఆయన మారు మనసు పొంది దేవుని రాజ్యం సమీపించిందంటే నేను రాజు అంటే ఆయన ఏమనుకున్నారు? అక్కడ రోమన్ సోల్జర్స్ కూడా ఏం చేస్తారు? ఆయనని హేళన చేస్తారు, నువ్వు యూదులకు రాజు అని. ఆయనకు ఒక కిరీటం పెట్టి ఏం చేస్తారు? హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, మాక్ చేస్తారు ఆయనని. ఎందుకు? వాళ్ళు బాగా విన్న విషయం ఏంటంటే ఈయన రాజుగా వచ్చాడు ఈ లోకానికి. సో రాజు అంటే రాజ్యం ఉండాలి కదా, రాజు అంటే రాజ్యం ఉండాలి కదా. సో ఈ మనుషులకి అర్థమయ్యేది ఏంటి? ఈ లోకంలో ఉన్న రాజ్యమే. ఓకే, మంచిగా మనం ఈయన శిష్యులుగా అంటే మనం కూడా రాజ్యం వేయవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు గురించి కాదు, ఆయన రాజ్యము ఈ లోకపరమైంది కాదు. యోహాను 17:2 చదవండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. చదివా దాని తర్వాత ఇంగ్లీష్లో అయితే
ఇట్ ఈస్ మై కింగ్డమ్ ఇస్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది. అది ఎక్కడుంది? 17:2 లూకా సువార్త అక్క. ఓకే, సరే చదువు. లూకా సువార్త 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. అది కాదమ్మా, మై కింగ్డమ్, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అంటాడు. అది ఈ లోకానికి చెందింది కాదు అంటాడు. 18వ అధ్యాయం యోహాను సువార్త 18:36. ఓకే, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏంటి? నా రాజ్యము ఇహ సంబంధమైంది అంటే ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధం అయితే అయినదైతే ఏం చేసేవాళ్ళంట? నా సేవకులు దానికోసము పోరాడేవాళ్ళు. ఆయన రాజ్యం ఇక్కడ సంబంధించింది కాదు అన్నాడు. సో ఇక్కడ సంబంధించిన రాజ్యం కాకపోతే మరి ఆ రాజ్య నియమాలు కానీ ఆ రాజ్య పద్ధతులు కానీ వేరేగా ఉంటాయి కదా, మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న రూల్స్ వేరే ఉంటాయి, అమెరికాలో ఉన్న రూల్స్ వేరే ఉంటాయి. ఇండియాలో మా రాజ్యాంగం అమెరికాలో ఇది కావాలంటే అవుతుందా? కాదు. సో ఈ లోకపరమైన రాజ్యాలకి ప్రతి ఒక్క కంట్రీకి ఒక నియమం ఉంటే మరి పరలోక రాజ్యానికి చెందడానికి ఆ పరలోక రాజ్యము, దాని నియమాలు, దాని పద్ధతులు అన్నీ కూడా వేరే. చాలాసార్లు మనం ఈ లోకపరమైన పద్ధతులు దేవుని యొక్క రాజ్యంలో మనం అప్లై చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం ఈ లోక పద్ధతులు దాంట్లోకి తీసుకెళ్ళాలనుకుంటాం. అదేమవుతుంది? చాలాసార్లు మనకు డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, మరి కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోయే విధంగా ఉంటుంది. అదే చూస్తాం మనం. అందరూ శిష్యులు ఎందుకు 3.5 సంవత్సరాలు అంత ఉత్సాహంగా ఆయన వెంబడించారు, కానీ వాళ్ళకి సడన్గా ఎందుకు డిస్కరేజ్మెంట్ అయింది? మా రాజు, మాకెవరు నాయకుడు, మేము ఎవరినైతే వెంబడిస్తున్నామో ఆయన ఎంత భయంకరమైన ఓటమి పాలయ్యారు అనుకున్నారు. శిలువ పైన మరణించి ఏమనుకున్నారు? ఒక నిస్సహాయ స్థితిలో, ఒక రాజు అంటూ ఆయన ఏంటి ఇంత నిస్సహాయ స్థితిలో చనిపోయాడు. కొంతమంది మాత్రమే, అంతమంది వెంబడించారు, అంతమంది అద్భుతాలు పొందారు. ఎంతో వేల మంది ఆయన వెంబడించారు కదా, ఎంతో వేల మంది ఆయన అద్భుతాలు చూశారు. అలాంటి మనము హెబ్రీలు అదే ఎక్సోడస్ నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం. ఏం చూస్తాము? మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఆ అద్భుతాల గురించి చాలామంది మాట్లాడుకున్నారు. రాహాబు అక్కడ చెందింది కాకపోయినా మేము విన్నాము మీ దేవుడి గురించి, మాకు భయం వచ్చిందని చెప్పింది. సో అంటే వాడి పక్షాన దేవుడు ఏ కార్యాలు చేశారో అనేది వేరే రాజ్యాల వరకు వ్యాపించి వారు కూడా మాట్లాడుకున్నారు. ఐగుప్తు గతి ఏమైందో అందరికీ తెలుసు. అమ్మో, వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షాన పోరాడుతాడు అని తెలుసు. సో ఈ రాజ్యము నియమాలు వేరే, ఈ రాజ్యంలో ఉండే పద్ధతులు వేరే. ఈ రాజ్యము నేను ఏమంటారు కింగ్ అయినా కానీ మరి ఆయన నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ నేను సేవ చేయడానికి వచ్చా అంటాడు. ఈ నియమము వేరే. మనం ఈ లోకంలో ఉంటూ కొన్ని మనము జయించలేక మనం ఈ పద్ధతులు అక్కడ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. అప్పుడు ట్రై చేసినప్పుడు ఏమవుతుంది? మనకి డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. అందరికన్నా డిసప్పాయింట్ అవ్వాల్సింది ఎవరు? యేసు ప్రభు. ఎందుకంటే ఎవరినైతే మరి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన మరి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ భూమిలో మరి ఒక మనుష్యునిగా పుట్టాడు. ఆయన మాటనే లెక్క చేయని శిష్యులు ఉన్నారు. లాస్ట్కి ఏమైపోయింది? వాళ్ళకి నమ్మలేకపోతున్నారు. మేము రాజుగా అనుకున్న వాడు ఏంటి ఇంత ఘోరమైన అపజయం పొందాడు. ఏమన్నారు? కొంతమంది సవాల్ చేశారు, ఒకవేళ నువ్వు యూదులకు నిజంగా నువ్వు రాజు అయితే, నిజంగా మరి నువ్వు ఇదైతే నువ్వు ఆ శిలువ పైనుంచి దిగిరా అనలేదా? ప్రవోక్ చేశారు ఆయన్ని.
అప్పటికి కూడా ఏం జరగలేదు. ఎవరైతే చాలా ఎక్కువగా నేను ఇది నీకు జరగకుండా కాక, మరి నేను ఎవరేమున్నా లేకపోయినా నేను నీతో ఉంటా అని చెప్పినా, మరి పేతురు కూడా ఏమైపోయింది, ఆయనకు సిగ్గు అనిపించింది. ఎందుకు? ఒక చిన్న పిల్ల చెప్తే సిగ్గు భయం రెండు ఉండొచ్చాను. అరే, ఈ వ్యక్తికి నేను ఇన్ని 3.5 సంవత్సరాలు వెంబడించాను ఆయనని. చాలా వాళ్ళకే నమ్మకం లేని స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారేమో. ఏం జరుగుతుంది అసలు? ఎవరినైతే మేము మమ్మల్ని రక్షిస్తాడు, మా లైఫ్ ఈజీ చేస్తాడు అనుకున్న ఆయన ఏం చేస్తాడు? ఆయన మమ్మల్ని అడ్డు కాకుండా ఇటు కాకుండా విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ యేసుప్రభు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థము కాలేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవ, నేను వెళ్ళడమే మీకు మంచిది. ఎందుకంటే నేను వెళ్తే మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. నా తండ్రి మీకు ఒక ఆదరణకర్తను ఇస్తాడు. ఆయన నేను మీకు చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ మాటలు అర్థమై ఉంటే ఏమయ్యేది? డిస్కరేజ్మెంట్ ఉండేది కాదు. అక్కడ ఆ సిలువ దగ్గర ముగ్గురే కనపడతారు మనకి. కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళలో యేసుప్రభు తల్లి అయిన మరియా, తన ప్రియ శిష్యుడైన యోహాను, మదలేని మరియా కనపడతారు అక్కడ. మరి ఇంతమంది ఉన్నారు కదా, అందరూ చెదిరిపోయారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఎవరైనా కానీ ఈ లోకపరమైన దేవుని రాజ్యం ఈ లోకపరమైనదిగా మనం చూస్తే, ఈ లోకంలో ఉన్న రాజ్యంగా ఉంటుందని మనం చూస్తే కనుక ఆ విధంగా అది వర్క్ అవ్వదు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ పౌలు బర్నబా గురించి చెప్పబడింది. ఏమంట? దాని ముందు ఏమైంది తెలుసా? పౌల్ని వాళ్ళు కొట్టి చనిపోయాడు అనుకొని తీసుకెళ్ళి ఐకోనియం అక్కడ బయట పడేస్తారు. కొంతమంది శిష్యులు చేరి వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తారు. యాక్చువల్ చేసి ఆయన ఏం చేస్తారు, మరలా ఆయన మామూలుగా అయ్యాక మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అక్కడ ఆగిపోడు, వెళ్ళి వాళ్ళు ఇంకా వేరే శిష్యులను బలపరుస్తారంట. ఎట్లా చెప్తున్నారు వాళ్ళు? ఎన్నో శ్రమల గుండా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈ రాజ్యంలో ప్రవేశించడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం పుట్టక ముందే తరతరాలు మరి ఆదాము ద్వారా ఏమైనాయి, మనము ఎవరికి బానిసలుగా అయిపోయాము? సాతానుకి బానిసలుగా అయిపోయాము. మనం పుట్టక మునిపే తరతరాలు కూడా ఏమైపోయినాయి? ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని అతిక్రమించాడో ఏమైంది? తనతో పాటు తరతరాలు మనం ఉన్న జనరేషన్స్ అన్నీ కూడా ఏమైపోయాయి? సాతాన్ అధికారం కింద వచ్చేసాయి. ఆ చీకటిలో మనం ఉన్నాం. సో ఈ రాజ్యానికి తీసుకెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అనేక శ్రమలు అనుభవించి మనం ఆ రాజ్యంలో ప్రవేశించాలంట. మనము విశ్వాసంలో వచ్చాం, మనం పుట్టాకేంటి? పుట్టగానే అయిపోయిందా లైఫ్? అయిపోదు. మనం ఎప్పుడైతే మన నోటితో హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటాం, ఏమవుతాం? మనం ఆయన మారు మనసు పొంది మనము తిరిగి జన్మిస్తాం. అక్కడికి ఆయన అప్పుడు మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇస్తాడంట. హల్లెలూయా! పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇస్తాడు. కానీ ఆయన స్వభావంలో మనము పెరిగి ఆయన స్వభావంలో మనం మారినప్పుడు ఆయన కుమారులు కుమార్తెలుగా మనము అవుతాం. ఆయన స్వభావం, ఆయన పోలిక, అది ఒక ప్రాసెస్. ఒక్క రోజులోనే అయిపోవచ్చు. ఒక రోజులో కొంతమందికి ఆ కృప ఉంటుంది. మనం శిలువ పైన ఆ దొంగ గురించి మనం వింటాం. నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటే, నువ్వు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావన్నాడు. అయిపోయింది.
అందరి లైఫ్లో అది జరగదు. ఈరోజు మనము యేసుప్రభువుని అంగీకరించగానే మనం నెక్స్ట్ మినిట్ చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళట్లేదు. మనం ఆయన స్వరూపంలో మారడం అనేది ఒక ప్రక్రియ. ఆయన రాజ్యానికి సంబంధించిన వారిగా మారడం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మనము నిజంగా మనం ఏం చదివాం ఇప్పుడు అపోస్తుల కార్యం 14:22లో మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరి విశ్వాసాన్ని కోల్పోకుండా మీరు విశ్వాసంలో బలంగా ఉండాలి. ఇంకా అనేక శ్రమలు అనుభవించి మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. యేసుప్రభు కూడా ఎప్పుడు చెప్పలేదు చాలా ఈజీ, మీకు ఈ లోకంలో ఏముంటాయని మీకు శ్రమలు ఉంటాయన్నాడు, కానీ భయపడకండి నేను మీకు తోడై ఉంటా అన్నాడు. నా యొక్క ఏమంటారు, నా యొక్క సమాధానం నేను మీకు ఇస్తా అంటాడు. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు కానీ నా సమాధానం అంటాడు. లోకం సమాధానం ఎప్పుడు ఉంటుంది? లోకస్తులకు సమాధానం బాగా ఆస్తి, బాగా ఏమంటారు డబ్బులుండి అందరు పిల్లలు సెటిల్ అయిపోయి అట్లుంటే అమ్మ ఇప్పుడు మాకు సమాధానం అంటారు. కానీ కొన్నిసార్లు మీకు తెలుసు, మేము కొన్ని సంవత్సరాల క్రితం కౌన్సిలింగ్ చేసేవాళ్ళం ఇట్లా మెడికల్ క్యాంప్స్ పెట్టి. చాలా ధనవంతులైన వాళ్ళు, చాలా డబ్బున్న వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఏమనేవాళ్ళు, మాకు సమాధానం లేదమ్మా ఇంట్లో, మాకు సమాధానం కావాలి, ప్రార్థన చేయండి. చాలామందికి రోగాలు సమాధానం లేనందుకు వస్తుండే. డబ్బు ఉంది, ధనం ఉంది, కానీ సమాధానం లేదు. దేవుడు ఏమంటాడు, ఈ లోకం ఇచ్చినట్టు నేను మీకు సమాధానం ఇవ్వలేదు, నా సమాధానం నేను మీకు ఇస్తాను. అందుకే పేతురు మరి పట్టుకొని వెళ్ళి చెరసాల్లో వేశారు. దాని ముందు ఏం జరిగింది? యాకోబుని తల నరికేసి ఆయనని చంపేశారు. వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు, చాలా భయంతో వణికిపోతారు. నెక్స్ట్ నువ్వే అనొచ్చు. పేతురు వాళ్ళు తీసుకెళ్తున్నారంటే అమ్మో నెక్స్ట్ పేతురే, ఇంకా పేతుని కూడా చంపేస్తారు. అప్పుడు పేతురు ఎంత మామూలుగా ఈ లోకపరంగా అయితే ఏమవుతుంది, భయముతో వాళ్ళు ఏమైపోతారు, అసలు ఇంకా అంతే, వాళ్ళ కాళ్ళు చేతులు ఆడవు. కానీ ఏం చేస్తున్నాడు అక్కడ పేతురు? గాఢ నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఆయన దూత వచ్చి ఆయన బయటికి తీసుకెళ్లే వరకు కూడా ఆయన గ్రహించలేదంట. ఏంటది నిజమో కలో ఆయనకు అర్థం కాలేదేమో. అందుకే అంటున్నాడు, ఈ లోకం ఇచ్చినట్లు నేను సమాధానం ఇవ్వట్లే, కానీ నా సమాధానం మీకు ఇస్తాను. అది దేవుని రాజ్యంకి సంబంధించింది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం, ఇదే దేవుని రాజ్యం. ఈ లోకపరమైంది కాదు అది. ఎన్నో శ్రమల గుండా మనం వెళ్ళాలంట. అపోస్తులు అంటారు, మాలో 2 కొరింథీ 4:12 చూడమా. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మాలో మరణము మీలో జీవం. వీళ్ళు శ్రమ నొందుతుంటే ఇతరులకు జీవం వస్తుందంట. యేసు ప్రభు శ్రమ నొంది మనకు జీవమునిచ్చాడు. ఇది దేవుని రాజ్యంలో ఉన్న ఒక ప్రక్రియ. ఒక ఏమంటారు, ఒక క్యాండిల్ ఏం చేస్తుంది, అది కరిగిపోతూ ఇతరులకి వెలుగిస్తుందంట. అయినా ఇక్కడ వీళ్ళు ఆగిపోతున్నారా? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు పౌలు కదా. ఆగిపోకుండా సాగిపోవడానికి ఏమంటున్నాడు పౌలు, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నేను ఉండాలనుకున్నా ఉండలేను, నేను పక్కకు తప్పుకోవాలనుకున్నా తప్పుకోలేను. ఎందుకు? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఈ లోకపరమైన రాజ్యంలాగా కాదు. ఈ లోకపరమైన సిస్టమ్స్ ఇక్కడ వర్క్ అవ్వవు. ఈ లోక సిస్టమ్స్, పరలోక రాజ్యం సిస్టమ్ వేరేనే ఉంటుంది. ఈ లోకంలో ఏదైతే ఘనంగా ఎంచబడుతుందో అదేంటంట దేవుని రాజ్యంలో హేయమైంది, దానికి వాల్యూవే లేదు. ఇక్కడ ఎంత మనం బంగారానికి చాలా వాల్యూ ఇస్తారు, అక్కడ ఏంటి బంగారం ఎక్కడ ఉంటుందంట, వీధుల్లో. ఎవరైనా డాంబర్ తెచ్చి కొంచెం తెచ్చి పెట్టుకుంటామా ఇంట్లో? మనం పెట్టుకోం, దానిపైన నడుస్తాం కదా. ఇప్పుడు మనకి ఆ డాంబర్ రోడ్ల పైన మనం ఎట్లా నడుస్తామో దాన్ని అసలు వాల్యూ కూడా ఇవ్వం. మనం ఇస్తామా? ఏం. ఎవరు కూడా అబ్బా డాంబర్ ఉందని తెచ్చి లోపల పెట్టుకోరు ఇంట్లో. సో పరలోక రాజ్యంలో బంగారం ఇక్కడ విలువైంది, అక్కడ ఏంటంట వాల్యూవే లేదు.
సో ఆయన రాజ్యానికి సంబంధించిన రూల్స్ వేరే, ఆయన రాజ్యానికి సంబంధించిన పద్ధతులు వేరే. అక్కడ ఎవరు ప్రవేశిస్తారు? ఎవరైతే ఓవర్కమర్స్గా ఉంటారు, ఎవరైతే జయించిన వారిగా ఉంటారు, ఎవరైతే ఈ లోకమయ పరమైన వాటికి వాళ్ళు ఏమంటారు లొంగిపోరు, అట్లాంటి వాళ్ళు ఆయన రాజ్యంలో వారసులుగా అవుతారు. హల్లెలూయా. మనం చూస్తే 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం చూడమా. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. లోకము దాని ఆశ ఏమవుతుందంట? గతించిపోతుందంట. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును. నిరంతరము నిలుచును. దేవుని రాజ్యం ఒక రోజులో ఎండ్ అయిపోయేది కాదు. దేవుని రాజ్యం విస్తరించుట ఎవరు ఎంత ప్లాన్ వేసినా ఆగేది కాదు. ఎందుకంటే మనం చూస్తే ఎర్లీ సెంచరీస్లో దేవుని యొక్క ప్రజలను ఎంతో భయంకరంగా హింసించారు. ఆపగలిగారా? ఎక్స్పాన్షన్ ఆపలేకపోయారు, ఆపలేరు కూడా ఎవరు. ఎందుకంటే అది దేవుని రాజ్యాన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి రాజ్యానికి చెందిన వారిగా మనం ఏం చేయాలి? మనం చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మతో నింపబడక ముందు వాళ్ళకి ఆ ప్రత్యక్షత రాకముందు సిగ్గుపడుతున్నారు. ఎవరిని చూసైతే అతిశయపడాలో, ఏ రాజ్యాన్ని బట్టి అయితే అతిశయపడాలో ఆ రాజ్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నారు. మనం ఇంకా వెలిగింపబడని మనోనేత్రాలు కలవార్లుగా ఉంటున్నామా? లేకపోతే మనకు దేవుని యొక్క రాజ్య విషయాలు మనకు అర్థమవుతున్నాయా? పౌలు కొరింథీ సంఘంతో ఏమంటున్నాడు? నేను మీతో ఎన్నో విషయాలు పంచుకోవాలన్నా, కానీ మీరేంటి కార్నల్లీ మైండ్, అంటే మీరు ఈ లోకానుసారమైన మనస్సు లేకపోతే శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి నేను మీతో ఏమీ చెప్పలేకపోతున్నా. లేకపోతే మీరు ఇంకొక దగ్గర హెబ్రీ పత్రిక అనుకోండి, ఇంకా ఏమంటారు, పాలనే అపేక్షించేవారుగా, పేతురులో ఉందనుకుంటా, పాలనే అపేక్షించే వారుగా ఉంటున్నారు. కానీ మీరు మాంసం తినేవారుగా ఇంకా ఎదగలేదు. అందుకే మీకు ఎన్నో మర్మాలు చెప్పాలనుకున్నా అవి చెప్పలేకపోతున్నాం. కొంతమంది మనం సంఘంలోనే ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, అని చేస్తాం, కానీ ఆ ప్రత్యక్షతలు మనకి బయలుపరచబడవు. ఎందుకంటే చాలాసార్లు మనని మనం పరీక్షించుకోనుకోను. మనం చిన్నప్పుడు అంటే ఏదైనా చదువుతుంటే ఇది నువ్వు అని చెప్పుకునే అదొక ఆటలాగా ఉంటుంది. ఫన్కి చెప్పుతారు. ఏదైనా చదివితే ఓకే ఇది ఏదైనా చెడ్డ ఉంటే అది నువ్వే అంటారు వేరే వాళ్ళని, ఏదైనా మంచి ఉంటే అది నేను అంటాం. అది చిన్నప్పుడు అందరూ ఆడేకి. ఇప్పుడు కూడా అదే చేస్తుంటాం. సేమ్ నియమం ఇక్కడ కూడా చేస్తుంటాం. మంచి అయితే నేను, చెడైతే నువ్వు. వంటల విషయంలో అంటావు కదా, మంచిగా చేస్తే నేను చేస్తాను చెప్తా, చెడ్డగా అయితే నువ్వు చేస్తానని చెప్తా అంటావు. ఎందుకు? అది మన స్వభావం అట్లా అలవాటైపోయింది, నేచర్ అది. కానీ దేవుని రాజ్యము వేరే నియమాల ప్రకారము నడుస్తుంది, ఈ నియమం ప్రకారం కాదు. ఓవర్కమ్మర్స్గా ఉన్నవాళ్ళు దేవుని దగ్గర బహుమానం మనకి ఇంకా ఏంటంటే ఆయన రివార్డ్ ఆయన చేతిలో ఉందంట. ఆయన రివార్డ్, ఆయన బహుమానం ఏముంది, ఎక్కడుందంటే మన బహుమానము ఆయన చేతిలో ఉంది. హీఈస్ ద రివార్డర్. ఆయన రివార్డ్ ఇచ్చే ఆయన. మన విశ్వాసానికి మనం ఆయన నమ్మిన ప్రతి వారికి ఆయన ఏం చేస్తాడంట? ఒక రివార్డ్ ఇస్తాడంట. ఆయన రివార్డ్ ఇచ్చే వ్యక్తి. ఒకరోజు మనం ఆయన రాజ్యంలో ప్రవేశించాక ఏం చేస్తాడంట? ఆయన రివార్డ్స్ ఇస్తాడంట. ఆ రివార్డ్స్ గురించి మాట్లాడదాము ఒక నిమిషం. ఈజీగా ఉండడానికి ఒక లిస్ట్ ఇచ్చేస్తాను. సో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించు వానికి ఏంటంట? జీవవృక్ష ఫలము
భుజింపనిస్తాడంట. వాళ్ళు ఏం జయించారు? ఆ మొదటి ప్రేమను కోల్పోయి వాళ్ళు ఒకవేళ ఆ ప్రేమను మరలా వాళ్ళు రేపుకుంటే ఏమవుతుందంట, వాళ్ళకి అది జయించినట్టు. ఆ జయించిన వారికి ఏమిస్తాడంట దేవుడు? జీవవృక్ష ఫలం ఇస్తాడంట. నెక్స్ట్ 2వ అధ్యాయం 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఇది స్మరణ సంఘంతో మాట్లాడిన మాట. వాళ్ళు ఏంటంటే ఏమి జయించారు? పర్సిక్యూషన్ ఎదుర్కొన్నారు. కొంతమంది అయితే హతసాక్షులుగా మారారు. ఇవన్నీ కూడా వారి లోకపరంగా లోక ఆజ్ఞలకు లోబడక ఏం చేశారు? వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు. వాళ్ళు శ్రమల గుండా వెళ్ళారు. శ్రమను అనుభవించుట గొప్ప భాగ్యం అనుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంట, ఏమొస్తుందంట? మరి జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఈ లోకపరంగా దేవుని కోసం అంత అప్పగించేసుకొని దేవుని రాజ్యం కోసం ఎంత శ్రమైన అనుభవించడానికి వారు సిద్ధపడ్డారు. నెక్స్ట్ 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ఇక్కడ చూస్తే ఏంటంటే వాళ్ళు ఏమి జయించారంటే ఫాల్స్ టీచింగ్స్ని, మరి విగ్రహారాధనని జయించిన వారుగా ఉంటున్నారు. పర్గమం సంఘము ఏం చేశారంటే వాళ్ళు ఫాల్స్ టీచింగ్స్ని జయించారంట. ఫాల్స్ టీచింగ్స్ని అండ్ ఐడలటరీ అంటే విగ్రహారాధనని వారు ఎదిరించారు. అయితే వాళ్ళకి ఏముందంట, వాళ్ళకి దాచబడిన మన్నాని ఇస్తాడంట దేవుడు. ఒక తెల్ల రాతి పైన ఒక పేరు రాయబడుతుందంట, ఒక కొత్త పేరు. ఆ పేరు ఎవరు మాత్రమే చూడగలరంట? పొందిన వారు మాత్రమే కానీ ఇంకెవరికి అది తెలియదంట. ఒక సీక్రెట్ ఇది, దేవుడి వల్ల వాళ్ళు పొందుకుంటారు. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. థయట్రా చర్చ్. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వీళ్ళు ఏంటంటే యెజబెల్ ఆత్మను అంటే ఏమంటారు, డామినేట్ చేసి లేకపోతే అధికారం చెలాయించాలనే ఆ ఆత్మను, ఇమ్మొరాలిటీ అంటే తెలుగులో జారత్వం అనుకుంటా. సో ఆ కరప్షన్ చేయించే ఆ ఆత్మను వారు ఎదిరించి వారు జయించారు. వాళ్ళకి ఎటువంటి ఇది ఇచ్చారంట? అధికారం, నేషన్స్ పైన అధికారం ఇచ్చాడు దేవుడు. ఇంకా ఏంటి వాళ్ళకి వేకువ చూక కదా, అది ఎవరికి ఇవ్వబడిన పేరు? అది యాక్చువల్లీ జీసస్, మార్నింగ్ స్టార్ అనేది జీసస్ పేరు. సో ఆ పేరు పెట్టబడుతుందంట, ఆ పేరు. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సార్దీస్ సంఘం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ చూస్తే సార్దీస్ సంఘం ఏంటి? స్పిరిచువల్ అవేకనింగ్, రివైవల్ గురించి. ఎవరైతే వాళ్ళకు ఒక రెప్యుటేషన్ ఉందంట, బ్రతికున్నామన్న రెప్యుటేషన్ ఉంది, కానీ మీరు మృతులే, మీరు చనిపోయిన వారు. మీ యాక్చువల్ స్థితి ఏంటి? మీరు మరణించే స్టేట్లో ఉన్నారు. దాని నుంచి మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందండి అని దేవుడు వారిని పిలుస్తూ ఉంటాడు. సో ఆ స్పిరిచువల్గా అవేకన్ అయిన వారికి ఏంటంట, తెల్లని వస్త్రములు వారికి ధరింప చేసి ఏంటంటే జీవగ్రంథం నుంచి వారి పేరు ఎంత మాత్రము కొట్టివేయబడదు. హల్లెలూయా. ఎంత మాత్రము కొట్టివేయబడదంట. సో ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ యొక్క లోకపరమైన ఏమంటారు, వాటిని విడిచిపెట్టి ఆ నిర్జీవ దాని క్రియల్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? వారు స్పిరిచువల్గా, ఆత్మీయంగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవునికి వారు మరలా సమర్పించుకున్నారు. ఒక స్పిరిచువల్ అవేకనింగ్ వారిలో వస్తుంది. కాబట్టి వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ జీవ గ్రంథం నుంచి వారి పేరు మరి తీసివేయబడదని అంటున్నారు. వారి తెల్లని వస్త్రములతో మరి వారు తెల్లని వస్త్రం దేవుడు వారికి ఇస్తాడంట. సో ఇంకా ఇంకొక సంఘము 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఫిలదెల్ఫియా సంఘం. జయించువానిని నా దేవుని ఆలయములో
ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఇక్కడ చూస్తే వీళ్ళకి ఏంటంటే ఒక పిల్లర్గా చేస్తాడంట దేవుడు. ఏం చేస్తాడంట? వాళ్ళని ఒక స్తంభంగా నిలబెడతాడంట. ఇంకా ఏం చేస్తారు ఆయన? రిసీవ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరు వారికి ఇవ్వబడుతుందంట. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయించారు? వాళ్ళు శ్రమల గుండా వెళ్ళినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోకుండా గట్టిగా దాన్ని పట్టుకొని ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఏం చదివాం 14:22లో అపొస్తలుల కార్యము, ఎన్నో శ్రమల గుండా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. సో ప్రవేశించే ప్రతి వారికి, ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఖచ్చితంగా బహుమతి ఇస్తాడు, బహుమానం ఇచ్చే దేవుడు. ఉట్టిగా ఎవరిని పంపించాడు. ఎవరికైనా ఒక గ్లాసు, మీరు దేవుని నామంలో గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే దానికి ఏముంటుందంటే దానికి కూడా ఒక రివార్డ్ ఉంటుందంట. ఈ లోకపరంగా ఎవరు చూస్తున్నారులే అనుకుంటాం, కానీ అన్నీ సైలెంట్గా చూసే దేవుడు మనతో ఉన్నాడు. ఇంకా లాస్ట్ సంఘం లవోదికీయ సంఘము, ప్రకటన గ్రంథం 3:21 చూద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇది చాలా అద్భుతమైనది కదా. జయించిన వారిని నేను ఏ సింహాసనం పైన కూర్చున్నా నాతో పాటు వాళ్ళని కూడా కూర్చొనిస్తా అంటాడు. వీళ్ళు ఏం జయించారు? నులివెచ్చని స్థితిని జయించారు. ఇది చాలా డేంజరస్ స్టేట్. ఎందుకంటే చాలా మటుకు ఈ నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చాలామంది భక్తి పరులం అనుకుంటారు. చాలామంది మేము భక్తిలోనే ఉన్నాం, రెగ్యులర్ చర్చ్ గోవస్తే, లేకపోతే మేము ఈ పనులు చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ ఏమవుతుందంట, వాళ్ళని దేవుడు నులివెచ్చని స్థితిలో ఉన్నవని ఆయన నోట్లోంచి ఉమ్మేస్తాడు. ఇంకా వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. సో కాబట్టి ఇది జయించిన వాళ్ళకి ఏంటంట, వాళ్ళకి ఆయన ఏం చేస్తాడంట, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చునే అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. సో జయించిన వారికి ఇవన్నీ కూడా 7 సంఘాలకి ఓవర్కమ్మర్స్గా ఉంటే మీరు వీటి గురించి ధ్యానించి మీరు పర్సనల్ నోట్స్ రాసుకోండి. జయిస్తే నేనేమవుతుంది ఈ లోకంలో. అందుకే అపోస్తలులు వాళ్ళు ఎంత శ్రమలు అనుభవించారు కదా. ఎన్నోసార్లు కొట్టబడ్డారు, ఆల్మోస్ట్ చనిపోయిన స్థితికి వెళ్ళారు, అవమానించబడ్డారు, నిందలు వేయబడ్డారు. మాటికి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? కొట్టేవాళ్ళు. అయినా ఏం చేస్తారంటే అది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. పౌలతో ఏమంటాడు, పేతురు వాళ్ళు ఏమంటారు, చాలా తేలిక శ్రమలు ఇవి. ఎందుకు మనకి యేసు ప్రభువుని చూస్తే అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఏం చేస్తాడంట, ఆయన ఆ నిరీక్షణ, ఆయన ఒక మాదిరి ఉంచాడు మన కోసం. ఏం చేస్తాడంట, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటి ఆనందం అంటే, మనం ఆయనతో పాటు కలిసి ఉంటాము. తండ్రి యొక్క చిత్తం ఏంటి, మనం ఆయనతో నిత్యత్వంలో ఉండాలి. సో ఆ ఆనందము కొరకై ఏం చేస్తాడంటే, ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. సో ఇది అందుకే వాళ్ళకి ఈ లోక శ్రమలు చాలా తేలిగ్గా అనిపించాయంట. అవమానాలు, నిందలు వాళ్ళకి రోజు యాక్టివిటీ లాగా ఉండొచ్చు. ఒకసారి రోమా 8:36 చూడండి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏంటంటే దినమెల్లా వాళ్ళు ఎట్లా ఉన్నారంట, వధింపబడిన వారము, ఏంటి, వధకు సిద్ధమైన గొర్రెలమని, వధకు సిద్ధమైన గొర్రెల్లాగా ఉన్నారంట. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు వారి ప్రాణము విడవలసి వస్తుందో తెలియదు. ఎప్పుడు సిద్ధంగా వధకు తీసుకెళ్ళిన గొర్రెపిల్ల ఎలా ఉంటుందో
ఏం చేస్తుంటుంది? దేనికోసం ఎదురు చూస్తుంటుంది? వదకు తీసుకెళ్ళిన గొర్రెపిల్ల ఇంకా నా నెక్స్ట్ టర్న్ ఎప్పుడు వస్తుందో, ఇంకా నేను ఎప్పుడు వెళ్తానో అన్నట్టే ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు ద్వారా అత్యధిక విజయం పొందిన వారుగా ఉంటున్నారంట. హల్లెలూయా. సో అందుకే వాళ్ళ దృష్టి ఎక్కడుందంటే మేము ఆయన రాజ్యంలోకి ఏదన్నా కానీ చేసి ప్రవేశించాలి. అందుకే మనం విశ్వాసం కోల్పోవద్దు. ఇక్కడ అపోస్తుల కార్యం 11:22 ఏం చెప్తున్నారు? ఎన్నో శ్రమలు. చదవండి ఒకసారి, లాస్ట్గా చదువుదాం. ఇంకొక 5 minutesలో ముగిస్తాను. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. శిష్యుల ఏం చేస్తారంటే మనసులన వాళ్ళు దృఢపరిచారంట, అంటే ధైర్యం ఇచ్చారు. ఎవరు ధైర్యం ఇస్తున్నారు ఇక్కడ తెలుసా? పౌలు, బర్నబాయి. పౌలు ఏం చేస్తున్నాడు? అంతకుముందు ఏమైంది? పౌలుకి కొట్టి వాళ్ళంట తీసుకెళ్ళి చచ్చిపోయాడేమో అని చెప్పి ఆ ఊరి చివర పడేశారంట. మరలా ఆయన బలం పొందుకొని వచ్చి మరలా వాళ్ళకి ఏం చేస్తున్నాడంట? శిష్యులకి మీరు ధైర్యంగా ఉండండి, విశ్వాసం మీరు కోల్పోవద్దు. ఎవరినైతే కొట్టి చచ్చిపోయాడని చెప్పి పడేశాడో ఆ వ్యక్తి, ఆ పౌలు వచ్చి చెప్తున్నాడు ఇక్కడ, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యము కోల్పోవద్దు, మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. మనం ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పౌలుకి అననీయాస్ వచ్చి ఏం చెప్పాడు? నా నామాన్ని బట్టి నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించాలి. నువ్వు మంచిగా పూల బాట మీద నడుస్తావు. నువ్వు ఇంతకుముందు నువ్వు చాలా అత్యాసక్తితో వెళ్ళి నువ్వు క్రిస్టియన్స్ అందరినీ చంపేయాలనుకున్నావు. కాబట్టి ఇప్పుడు నేను నా రాజ్యంలోకి వస్తే నేను నీకు ఇంకా బెటర్ ప్లేస్ ఇస్తాను. దుష్టుడు ఏం చేస్తాడు? ఇట్లాంటివే పెడతాడు. యేసుప్రభు దగ్గరికి ఏమన్నాడు? వచ్చి 3 విషయాలకు బట్టి టెంప్ట్ చేశాడు కదా యేసయ్యని. ఏంటి? మొదటి రాళ్ళని రొట్టెలుగా మార్చుకున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? పైనుండి కిందకి దూకి మరి దేవదూతలు వచ్చి నేను రక్షిస్తాయి కదా, నువ్వు దూకమన్నాడు. మూడోది, నువ్వు నాకు మొక్కిన యెడల ఈ లోకానంతా నీకు ఇస్తాను. ఇట్లాంటి ఆఫర్స్ ఇచ్చేది ఎవరు? దుష్టుడు. కానీ ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏమంటున్నారు? ఎన్నో శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, ఎన్నో శ్రమలు అనుభవించాలి. మీరు బలంగా ఉండండి. మాలో మరణము పనిచేస్తుంది, కానీ మీలో ఏం పనిచేస్తుందంట? అది మీలో జీవాన్ని తీసుకొస్తుంది. అయితే సరే, మరణించడానికైనా సిద్ధంగానే ఉంటాం. ఈ లోకపరంగా మన ఈ జర్నీలో మనకు అడ్డుగా వచ్చేవి చాలా ఉంటాయి. ఆ అడ్డుగా వచ్చే వాటిని సాతాను ఏం చేస్తాడు? దేవుని రాజ్యం నుంచి చీకటి రాజ్యం నుంచి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి వాడు అంత ఈజీగా వదిలేస్తాడా? వదిలేడు. వాడికి మనం మ్యాచ్ కాదు. నీ పైన నా పైన కోపం కాదు. ఎవరిపైన కోపము తెలుసా? మనం సృష్టించిన సృష్టికర్తమైన కోపం. సో ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు? మనని. ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? మన కోసం. కాబట్టి ఏం చేస్తాడు వాడు గోల్ ఏంటి? మనం ఆయన రాజ్యంలో ప్రవేశించకుండా ఉండాలి. సో వాడు కొన్ని ఎరలు వాడతాడనమాట. ఆ ఎరలు బట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఎవరో వేరే వాళ్ళ పైన ఎర వేయడానికి చూడరు. క్రైస్తవులలోనే ఆ ఎర వేస్తాడు. క్రైస్తవులకే, సంఘానికి వచ్చే వాళ్ళలోనే ఆ ఎరలు వేస్తుంటాడు. మెయిన్ ఎర ఏంటంటే ఒఫెన్సెస్, అభ్యంతరపడడం. చాలా భయంకరమైన ఎర అది. జాన్ బీవియర్ గారని ఆయన ఒక బుక్ రాశారు, బెయిట్ ఆఫ్ సేటన్ అని. యాక్చువల్లీ చదవగలిగితే అది అందరు చదివితే బాగుంటుంది. నేను వర్షిప్ టీమ్కి చెప్పాను కానీ ఎంతమంది చదివారో తెలీదు. బట్ చాలా అద్భుతమైన బుక్ అది. దాంట్లో రాసే సాతాను యొక్క ఎరల గురించి రాయబడి ఉంటుంది. ఫస్ట్ ఎర ఏంటంటే అభ్యంతరపడడం అంట. అది త్వరగా చూసి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. సో ఇది లాస్ట్ డేస్ సైన్స్ ఆఫ్ ఎండ్ టైం గురించి అడుగుతాడు దేవుడు ఇక్కడ. దేవుడిని అడిగితే ఎండ్ టైంలో ఏం జరగబోతుందో, అంత్య దినాల్లో ఏం జరగబోతుందో చెప్తూ ఇక్కడ ఏమంటారు? అనేకులు ఏం చేస్తారంటే అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషిస్తారు. అంటే ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమనే ఉండదు. సో మళ్ళీ సామెతలు 18:19 చదువుమా.
బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. సో అభ్యంతర పడిన వారు ఇక్కడ ఏంటంటే ఒఫెండ్ అయిన ఒక సహోదరుని విన్ చేయడం చాలా కష్టం అంట. సో అభ్యంతర పడకుండా ఉండడం అనేది అసాధ్యం అంట. మనము లూకాసు వార్త 17:1 చూద్దాం, మిగతావి మళ్ళా తర్వాత ధ్యానిద్దాము. ఇంకా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. తర్వాత చదవా. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతన్ని క్షమింపవలెననెను. చాలు. ఇక్కడ అభ్యంతర పడకుండా ఉండడం అసాధ్యం అంట. కానీ ఎవరెవరిలో అభ్యంతర పడుతున్నారో వాళ్ళకేంటి, వాళ్ళకి శ్రమ అంటున్నాడు. ఏంటంటే వాళ్ళకి మెడకి తిరుగుట్రాయి కట్టి ఏం చేయాలంట, సముద్రంలో పడేయాలి. కానీ అయితే దాన్ని జయించడం ఒక మార్గం చూపిస్తున్నాడు. ఏంటి? క్షమించమంటున్నారు. మనం చూస్తే తర్వాత వచనాలు మనకు దాని గురించి వీలైతే మళ్ళీ ధ్యానిద్దాము. అయితే ఏమంటున్నాడు? క్షమించమన్నాడు. ఒకడు మీకు వ్యతిరేకంగా 7 మార్లు తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతన్ని క్షమింపవలెననెను. ఇక్కడ చూస్తే 7 మార్లు అంటే పర్ఫెక్ట్, అంటే ఇంకా తప్పు చేస్తాడు, ఇంకా దాంట్లో కంప్లీట్గా కూరుకుపోయి ఉన్న మన కోసం చాలా వ్యతిరేకమైన మనకు అభ్యంతరపరిచేంత తప్పిదము చేసిన ఏంటంట, ఒకవేళ వాళ్ళు నేను ఒప్పుకొని వాళ్ళు కనుక క్షమించమని అడిగితే ఏం చేయాలంట? క్షమించాలంట. ఇంకొక చోట ఏమైతే నీ సహోదరుడికి నీ పైన ఏదైనా విరోధంగా ఉంటే అది ఫస్ట్ ఏం చేయాలంటే నీ దేవుడికి నువ్వు ఏదైనా బహుమానం అర్పించాలని నువ్వు వచ్చినా కానీ అది విడిచిపెట్టి ఫస్ట్ వెళ్ళి నీ సహోదరుడితో సమాధానం. నీకు వ్యతిరేకత ఉందా? కాదు, వాళ్ళకి వ్యతిరేకత ఉంది. కానీ ఏం చేయాలంట? వెళ్ళి సమాధాన పడాలంట. హల్లెలూయా. సో అభ్యంతరం అనేది సాతాను యొక్క చాలా భయంకరమైన ఆయుధం అనమాట, ఒక బెయిట్, ఎర. దాని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఎరలు ఉంటాయి. క్షమించరానితనం, అది కూడా ఒక ఎర. గర్వం, అదొక ఎర. మోసపరచడం, అదొక ఎర. మళ్ళీ తిరుగుబడతనం, అదొక ఎర. బిట్రయల్ అంటే అప్పగించడం, అది కూడా ఒక ఎర. లేకపోతే ద్వేషించడం, ఇలాంటివన్నీ ఏమంటారు, మనం అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్, అంటే మనం ఒకరి దగ్గర నుంచి ఒకటి ఆశిస్తాం, అది మనకి దొరకకపోతే ఏం చేస్తాం, మనం నిరుత్సాహపడిపోతాం, అది కూడా ఒక ఎర్ర అంట. ఇట్లాంటి ఎర్రలతో ఎవరిని అటాక్ చేస్తుంది సాతాన్ అంటే సంఘాన్నే, వేరే బయట కాదు. ఎవరికి హెచ్చరిస్తున్నారు? అది శిష్యులకే కదా. అంత్య దినాల్లో ఏమవుతుందంట, అభ్యంతరం. ఒకసారి చదువు, అది మత్తయి సువార్త 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషిస్తారంట. సో యేసుప్రభు ఏం మాదిరి నుంచి వెళ్ళాడు మనకి? ఈ మాదిరా కాదు కదా. మొదటి పేతురు 2:21 చదువు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు ఎవరి కోసం బాధపడ్డాడంట? మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని ఒక మాదిరి ఉంచిపోయాడంట. సో మనకి ఏదన్నా సమస్య వచ్చినా మనం ఎవరి వైపు చూడాలి? ఆ ఫలానా వ్యక్తి ఇలా ఉన్నారు, అలా ఉన్నారు కాదు. యేసు ప్రభు ఆయన మాట ఏమి చేస్తారు? ఒకవేళ అప్పుడు ఒక రెవల్యూషన్ లాగా వచ్చిందంట ఒక సెంచరీలో. ఏంటంటే WWJD అంటారు, అంటే వాట్ వుడ్ జీసస్ డూ. వాళ్ళు ఒక బ్యాండ్స్ లాగా చేసి వేసుకునేవాళ్ళంట. అది ఎప్పుడు గుర్తుండాలి. ఎందుకు? ఈ పరిస్థితిలో యేసు ప్రభు ఉంటే ఏమి చేస్తాడు,
మనం ఎంతమంది ఆలోచిస్తాం, మనకి కోపం వచ్చినప్పుడు మనకు ఒకళ్ళు మనని అన్యాయంగా అన్నా, లేకపోతే మనం శ్రమ అనుభవించినా, మనం కష్టంలో ఉన్న ఎంతమంది ఆలోచిస్తాము ఈ సమయంలో యేసు ప్రభు ఉంటే ఎలా వ్యవహరిస్తారు. అది కనుక మనం ఆలోచిస్తే మనం చాలా విషయాల్లో మనము వేరే విధంగా మనము ప్రవర్తిస్తాం. ఎందుకంటే అప్పుడు మనం రియలైజ్ అవుతాం, ఏంటి మనం ఈ రాజ్యానికి, ఈ లోకపరమైన రాజ్యానికి చెందినవరం కాదు. ఎన్నో శ్రమల ద్వారా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిలో ఆనందించాలి. నిందలు వచ్చినప్పుడు ఆనందించాలంట. కానీ ఎంతమంది నిజంగా అవి చేయగలుగుతున్నాం? ఒకవేళ మనం చేయలేకపోతే మనం దాని విషయంలో మనం మారదాం. ఎంతమంది మరి సాతాను చేసే ఎరలను పట్టుకొని ఉండి మనం ముందుకు కొనసాగలేకపోతున్నాం. ఒక రాజ్యము విభజింపబడితే అంటే అదేంటంట, వర్ధిల్లదంట. సో సాతాను సంఘముకున్న శక్తి తక్కువ చేయాలంటే చేసేది ఏంటి? వేరుపరచడం, విభజన చేయడం, లేకపోతే అభ్యంతరాలు క్రియేట్ చేయడం. ఈ అభ్యంతరాలు తెచ్చింది అనుకో ఏమవుతారు? ఒకరితో ఒకరు సమ్మతించలేరు. సమ్మతించినప్పుడు ఏమవుతుంది? వాడి పని అయిపోయినట్టే. ఆ సమ్మతించని చర్చి 100 సంవత్సరాలు ఉన్నా వాడికి ఏం ఫరక్ పడదు, ఏమీ జరగదు. ఎందుకు? ఎలా అయినా వాడి వశంలోనే ఉన్నది. ఎందుకు? అభ్యంతరాలు లేకపోతే ఏదో గొడవలు, అది విభజన జరిగింది కాబట్టి ఎట్లయినా అది వర్ధిల్లదు. సో మనము దేవుని రాజ్యము ఎన్నో శ్రమలు అనుభవిస్తూ మనం ఓవర్కమర్స్గా మనం దాంట్లో ఎంటర్ అవ్వాలంటే వాడి ఎరలను మనం గుర్తించి దాని నుంచి మనము బయటికి రావాలి. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా ఇది మనం చేయాల్సింది. ఇది మనము వ్యక్తిగతంగా ఫస్ట్ గుర్తించాలి. ఏ ఎరలో నేను పట్టబడ్డాను? ఒకవేళ నేను ఎరలో పట్టబడ్డానా, ఎటువంటి ఎర అది? ఆ ఎర నుంచి ఒకవేళ మనం ఉంటే మనని మనం ఫస్ట్ చేసే ఒక్క పని ఏంటంటే మనని మనం తగ్గించుకోవడం. సో బల్ల ఆరాధన తర్వాత అందరిని ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయవలసిందిగా కోరుచున్నాను. సో దాని తర్వాత ఇది అయ్యాక జస్ట్ ఒక 15 మినిట్స్ నాకు ఇవ్వండి అందరూ దయచేసి.